హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవరకథర మార్కెట్. మనం చూస్తున్నదైతే ప్రతి బుధవారం జరిగే దేవరకథర సంత. ఇది మనకు లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా దేవరకథర మండలం. ప్రతి బుధవారం అయితే ఇక్కడ మనకు సంత నడుస్తుంటుంది. రైతులు అయితే భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. చూస్తున్నారు కదా, చుట్టుముట్టు ఎక్కడ చూసినా రైతులతో సంత అయితే కలకల్లాడుతుంది. ఇక్కడ ఎద్దుల రేట్లను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తున్నారు కదా, ఈ నల్ల కోడ అయితే నాకు బాగా నచ్చింది. దాని రేట్ అయితే తెలుసుకుందాం. తాత, ఎంత చెప్పినావు కోడే? 60,000? ఎన్ని వంటలో ఉంది? 2 వంటలో ఉందంట తాత. 60,000 అయితే చెప్తున్నాడు. ఇక ఈ నల్ల ఎద్దులను అయితే అడుగుదాం. ఇవి దేవుని జాతి రకం అని అంటారు. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్తున్నావునా? 1,00,000. 1,00,000 పండుగ ఆఫర్. 1,00,000 అగ్గు అంటున్నాడు. మరి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు రైతుకు ఫోన్ చేయండి. నీవెంత తాత? 1,30,000. 1,30,000. అది నీదెంతనా? 60,000. 60,000 అయితే చెప్తున్నాడు. ఇక ఇప్పుడు సీరియస్గా వీళ్ళ నెంబర్లు అయితే అడిగి తెలుసుకుందాం. తాత నెంబర్ అయితే చెప్పనీకి రాదంట, లాస్ట్లో చెప్తా. చూస్తారు కదా, ఎద్దులు తాత అయితే మంచిగా ఉన్నాయి. పైనుంచి చూస్తే మనకు మంచిగా అనిపించినాయి. ఇక నల్ల ఎద్దులను అయితే రేట్లు అడుగుదాం. ఫోన్ నెంబర్ చెప్పనీకి వస్తారా? చెప్పు. 7095 909-706. అన్న అయితే కొంచెం స్పీడ్గా ఉన్నాడు. కొంచెం వీడియో స్లో చేసుకొని నెంబర్ చూసుకోండి. నల్ల కూడా తాత, నీ నెంబర్ చెప్తావా? నెంబర్ చూస్తారు కదా, 8096225095. మళ్ళీ కోడే కావాలనుకున్న వాళ్ళు అయితే జల్దీ ఫోన్ చేయండి. పండుగ ఆఫర్ నడుస్తుంది, కొంచెం అగ్గువకు రాబోతుంది. చూస్తున్నారు కదా, ఇక ఇక్కడ కోడలు అయితే ఉన్నాయి. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎన్ని మంటలు ఉన్నాయన్నా? 4 మంటలు ఉన్నాయి. మరి పండుగ కొనాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువకి ఇస్తుంటున్నాడు అన్న. రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు అన్న. ఎంత రేట్ అయితే చెప్పినావు? 35,000 చెప్పిండంటే అగ్గు అనుకో. 1,35,000 కాడపడకండి. పండుగ ఆఫర్ అని చెప్పి 35,000కి రావు. గొర్రెపిల్ల రాదు. చూస్తున్నారు కదా, మరి 4 వంటలు ఉన్నాయంట. మంచి సైజుకి అయితే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు అన్నకు ఫోన్ చేయండి. అన్న నెంబర్ చెప్పు. 8328178098. అందరికీ చూస్తున్న వాళ్ళకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భోగి మంట వేసుకున్నారా? చలి ఎక్కువ పెడుతుంది మళ్ళా. అన్నకి ఎండ కొడుతుందట. పొద్దుగల చలి ఎంత పెడుతుందో చెప్పండి ఫ్రెండ్స్ అన్నకు. చూస్తున్నారు కదా, మంచి సేద పెద్దలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్పినామన్నా? 1,55,000. 1,55,000 అయితే చెప్తున్నాడు. 2 దిక్కులు పోతాయి. ఎట్లా? 2 దిక్కులు పోతాయి. ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి. 99519516 ఇవి 2 దిక్కులు పోతాయి. ఎట్లా పోతాయి? 2 దిక్కులు అవుతాయి. ఎక్కడైనా పోతాయి. ఇక వాళ్ళ పనికి గ్యారెంటీ అంట. పైసలు తర్వాత ఎక్కండి, వారం అయినాక అంటున్నాడు. పని పోకుంటే చూసుకోండి. ఇంటికి పోయి రైతుని అడిగి కట్టి చూడండి. రేట్ ఎక్కువైందని ఫీల్ కాకండి, తగ్గే అవకాశాలు ఉంటాయి. సీరియస్ ఉన్నోళ్ళు పోయి చూసుకొని మంచిగా రేట్ అడిగి కొనే ప్రయత్నం అయితే చేయండి. టైంపాస్ ఉన్నోళ్ళు అయితే ఫోన్లు చేయకండి రైతులకు. చూస్తున్నారా, అక్కడ ఉన్న ఎర్రెద్దులు మళ్ళీ మంచిగా ఉన్నాయి. అవి ఎవరైనా అక్కడ ఉన్నాడు కదా. చూస్తున్నారు కదా, ఇక్కడ సేదపేదలు అయితే మనం చూస్తున్నాం. వీటి రేట్లను అయితే రైతులను అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్పినావనా? 1,25,000. ఇక్కడ మన ఊరు? ఆ ఊరు ఒడెవాట మండలం, మంగనూరు. ఎట్లా 2 దిక్కులు పోతాయి? అవి 2 చెంపలు అవుతాయి. బేరం మారా అయితే మనం బేరమేనా? ఎన్నేళ్ళ నుంచి చేస్తుంటారు బేరం మీరు? ఎన్నేళ్ళ నుంచి బేరం చేస్తుంటారు? 1-2 ఏళ్ళేనా? బేరంలో బాగా లాభాలు ఉంటాయా? నష్టాలు కూడా ఉంటాయి? అలా అందాదా. ఇప్పుడు ఒకవేళ కొత్త పిల్లలు, చదువుకున్న పిల్లలు, జాబ్ లేని వాళ్ళు బేరం చేద్దాం అనుకుంటే ఎంత మిగిలొచ్చు సంవత్సరంలో? తెలివితో నా చేసుకుంటే అందాదా మిగిలితే ఎక్కువ తక్కువ ఎంత మిగిలొచ్చు తెలివితోనే చేసుకున్న పిల్లలకు, యూత్ పిల్లల కోసం? సంవత్సరానికి 50,000 ఒక జీతం పోకుండా ఎద్దులను పట్టుకుంటే మిగిలే అవకాశం ఉంటుంది. చూస్తుంటారు కదా, జాబులు వస్తలేవు అని బాధపడే పిల్లలు కొంచెం బేరమన్నా చేసుకోండి. ఉన్న పని చేసుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది. ఇంట్లో కూర్చునే కన్నా చిన్న గొర్రెల దంద, ఎద్దులది, కోళ్ళ సంతలకు వచ్చి కోళ్ళైనా బేరం చేయొచ్చు. యువకులు చూసి నేర్చుకోవచ్చు. ఎట్లా ఈ వారం రేట్లు ఉన్నాయా లేవా? తక్కువనే రేట్లు లేవా? రైతులు వచ్చి పండగ కాబట్టి వచ్చి అంటున్నారు. పండగ మంచిగా రొట్టెలు తింటున్నట్టున్నారు ఇంటికాడ కూర్చొని. అవులే.
ఎట్లా మన దిక్కు పందాలు కోళ్ళ పందాలు నడుస్తాయి? మన దిక్కు లేదుగా, ఆంధ్రలోకి అయితేనే ఉంది, మనకు అవకాశం లేదు. మనం పైసలు లేని వాళ్ళం, బాలమూరు వాళ్ళు అంటేనే బీదోళ్ళం. చూడండి ఇక బీదోళ్ళ కష్టాలు బీదోళ్ళకే తెలుస్తాయి. ఏదొక పని చూస్తున్నారు కదా మనతో, అంతే అంటావు. ఎద్దుల పందాలు పెడతాం, అలా కుల పందాలు పెట్టాము. మనం పెద్ద పెద్ద బండ కొడితే ఎద్దు గుమాడాలి. అసలు పెద్ద పెద్ద పందాలు చేస్తాం, అది కూడా సామాన్యుల కష్టమే ఉంటుంది బండ పందెం కూడా. చూస్తున్నారు కదా మరి సంతల రేట్ల కంటే రైతుల దగ్గర ముచ్చటే నాకు బాగా నచ్చుతుంది. రైతులదే మెయిన్. ఎన్ని ఎకరాలు సేద్యం చేస్తారు మీరు? శల్క భూములే కానీ ఎన్ని ఎకరాలు వేస్తారు? అవులే, కౌలుకు 10 ఎకరాలు చేస్తారా? పత్తులే సరే మన సైడు పత్తులు వరి. ఈసారి పత్తికి రేట్ ఉంది, మంచిగా ఉంది రేటు, జబర్దస్త్ రేట్ ఉంది పత్తికి ఈసారి. గవర్నమెంట్ రేట్ ఉంది కాబట్టి బయట మార్కెట్ కూడా బాగానే మారుతుంది. క్వింటాల్ ఎంత ఉంది ఈసారి పత్తికి? క్వింటాల్ 8,100 ఉంది. ఇంతకుముందు ఎంత ఉంటుండే? ఇంతకుముందు ఎట్లా 12,000 పోయిండే, మళ్ళీ తగ్గిండే 7,000 వచ్చి 6,500 కూడా అమ్ముకుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ చాలా అయింది కాబట్టి ఆడకు అట్లా అయింది, ఆడుకుంది. గవర్నమెంట్ కానీ లేకుంటే అది ఉన్నది కూడా పోతుంది. దాంట్లో వేసి సిసి బ్యాంకుల బట్టి ఆ బ్యాంకుల గదులు బట్ట పోతుంది మా ఊళ్ళో. ఆ దుడ్డు దీనికి నాన్న బాధలు పడుతుంది. అంటే మన అకౌంట్లో ఇక్కడ పడతలేవు, మన బ్యాంక్లో పడుతున్నావేమో, ఐసిఐసి బ్యాంక్ లో పడుతుంటాయి. అన్న మన అకౌంట్ కంటిన్యూ చాలు ఉంటే ఏం కాదు, మనకు కంటిన్యూ చాలు ఉంది. ఇందే డైరెక్ట్ ఇదే తీసుకుంటాం. అవులే, మన సిలిండర్ పైసలు కూడా ఈడ అకౌంట్ ఉంటే ఏమైనా పడతాయి అంట, అట్లా అయింది అన్నట్టు 10 పైసలు కూడా. అప్పుడు నరేంద్రమోడీ ఏం చేసిన డమ్మీ చార్జ్ చేస్తారని ఓడు ఫస్ట్ ఏది ఉంది దానికి వేసిండ్రు, కొన్ని దొంగ పుట్టించుకుంటున్నారంట. దాంట్లోనే ఉన్నాయి అదే అకౌంట్. ఇప్పుడు అకౌంట్లు మనం ఆడ పోయి ఓపెన్ చేయం కదా, ఆడ పోయి ఎట్లా పడుతుంటాయి పైసలు? ఇంతకుముందు 100 రోజులు చూసిండ్రా, దాంట్లో పడుతున్నాయి. జీరో అకౌంట్ లేని దానికి పోతున్నాయి. 100 రోజుల పనుల అది సెంటర్ది కదా అది, దాని లెక్కలు అక్కడ పోతున్నాయి. ఓకే, శల్కలలో మనకి యాదేస్తే బాగుంటుంది? పత్తి పంటలేనా? భూమి పట్టేస్తాం ఇక ఊరేంటి అట్లా ఉంటే అది అంటే వరి పొలం ఉంటే నీరు పొలం ఎక్కువ తింటే ఇది చేస్తాం, వరి వేస్తాం. లేదా గట్టి పొలం ఉంటే పత్తి, కందులు, ఆంజాలు, పత్తి అన్ని రకాల. చూస్తుంటారు కదా, రైతుకు కష్టం ఎక్కువ, లాభం తక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు సంతలో ఇలాంటి రైతుల దగ్గర మాట్లాడే వీడియో కూడా వస్తుంటుంది, చూడండి. చూసి మరి చదువుకుంటే జాబులు లేవంటారు, ఇక్కడ వ్యవసాయం చేసే లాభం లేదంటారు. ఏదైనా మన తెలివితోనే చేసుకుంటే ఏదైనా కొంచెం రూపాయి సంపాదించుకోవచ్చు. కాబట్టి చూసే వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊరి పేరుని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.